ప్రస్తుతం బంగ్లాదేశ్ తో ద్వైపాక్షిక సమస్యలు ఎదుర్కొంటున్న భారత్ మయన్మార్ తో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. మయన్మార్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భారత్ కు మంచి అవకాశం వచ్చింది. 2021లో మయన్మార్ లో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని పడగొట్టి సైన్యం అధికార పగ్గాలను చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో తిరుగుబాటులు జరుగుతూనే ఉన్నాయి. ఇక 2023 చివరి నుంచి అరకాన్ ఆర్మీ, చిన్ బ్రదర్హుడ్ అలయన్స్, MNDAA, TNLA వంటి గ్రూపులు అక్కడి సైనిక ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. దాంతో ఇప్పుడు సైనిక ప్రభుత్వం సౌత్ వెస్ట్ లో ఉన్న రఖైన్ రాష్ట్రంతో పాటు పశ్చిమ చిన్ రాష్ట్రంలో దాదాపు 80% కంట్రోల్ కోల్పోయింది. ఈ రెండు రాష్ట్రాలు భారతదేశంలోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయి. అతి త్వరలో చిన్ రాష్ట్ర రాజధాని హకాతో పాటు మరిన్ని ముఖ్య పట్టణాలను స్వాధీనం చేసుకుంటామని CBA ప్రకటించింది. ఈ సాయుధ సంస్థల విజయంతో మయన్మరీస్ మిలిటరీ నుండి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. మయన్మరీస్ సాయుధ దళాలకు చెందిన చాలా మంది సాయుధ సంస్థల్లో చేరారు. మయన్మరీస్ మిలిటరీలో ఉన్న సిబ్బంది కొరత సైనిక ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతోంది. అయితే మయన్మార్ లో ఏర్పడిన ఈ పరిస్థితులు భారత్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్సిస్టర్ ప్రాజెక్ట్. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. భారత్ 2904 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే బంగ్లాదేశ్ ను తాకకుండానే కలకత్తా నుండి సరుకులు మయన్మార్ మీదుగా మిజోరాంకు చేరతాయి. ప్రస్తుత బంగ్లాదేశ్ పాలకులు భారత వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అవసరం చాలా ఉంది. ఇక రెండవది, చిన్ రాష్ట్రాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న చిన్ బ్రదర్హుడ్ అలయన్స్ కి కుకీలకి పడదు. సో చిన్ ప్రాంతంపై CBAకి పూర్తిగా ఆధిపత్యం లభిస్తే మణిపూర్ లోని కుకీ చిన్ మిలిటెంట్ గ్రూపులను కట్టడి చేయడం భారత్ కు సులువవుతుంది. అలాగే మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చి మిజోరాంలో ఆశ్రయం పొందుతున్న 70,000 మందిని తిరిగి మయన్మార్ కు పంపించవచ్చు. ఇక మూడవది, ప్రస్తుతం మయన్మార్ లో సైనిక ప్రభుత్వంపై విజయం సాధిస్తున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ సుచీ నేతృత్వంలోని నేషనల్ యూనిటీ గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్నాయి. సో ఎంతకాలం తటస్థ వైఖరిని ప్రదర్శించిన ఇండియా ఇప్పుడు NUG తో అనుబంధాన్ని పెంచుకుంటే మయన్మార్ లో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవచ్చు. ఇది కాకుండా తాజా పరిణామాలు మయన్మార్ లో చైనాపై పైచేయి సాధించడానికి భారత్ కు సహాయపడనున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ కు సపోర్ట్ చేస్తున్న డ్రాగన్ మరోవైపు మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఆయుధాలు, నిధులను సమకూర్చింది. అటు సైనిక కూటమికి, ఇటు సుచీ ప్రతిపక్షాలు తిరుగుబాటుదారులకు ఈ సేఫ్ గేమ్ నచ్చడం లేదు. దీంతో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులు, చైనీయులు నడుపుతున్న కర్మాగారాలు, గనులు మరియు చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ప్రమాదంలో పడతాయని చైనా చాలా ఆలస్యంగా గ్రహించింది. అందుకే సైనిక ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తిరుగుబాటుదారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. జుంటా దళాల నుండి స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి అప్పగించాలని కోరింది. కానీ తిరుగుబాటుదారులు దానిని పట్టించుకోలేదు. ఇక నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేతృత్వంలోని NUG చైనాతో ఎప్పుడూ స్నేహపూర్వకంగా లేదు. కాబట్టి మొత్తంగా మయన్మార్ తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు భారత్ కు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి ఇండియా ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.